అవగాహన కలిగించడంలో తల్లి ప్రధానమైనటువంటి పాత్ర పోషించాలమ్మా. అంతేకాదు ఇవాళ మన హిందూ జాతి తగ్గిపోతుంది. స్వామి వివేకానంద అనేవారు అన్ని మతాలు పెరుగుతున్నవి అనే బాధ లేదు, కానీ నా జాతి తరుగుతున్నది అని నాకు చాలా బాధగా ఉంది అంటారు. ఆ బాధ మనందరికీ ఉందా? మనందరికీ కూడా ఉంది, కానీ దాన్ని ఎలా చేయాలి అనేది మనం చేయటం లేదు. అది కూడా చాలా అవసరము. ఇవాళ మీ కూతుళ్ళు కావచ్చు, కోడళ్ళు కావచ్చు, లేదా కొడుకులు అల్లుళ్ళు కావచ్చు, మన హిందూ జాతి పెరగాలంటే ఒక్కొక్కడు ఏదో ఏంటి, ఒకడైతే ముట్టు, రెండవది హక్కు ఏదో ఉంది మీకు సామెత పిల్లల గురించి. ఇవాళ అలా కాకుండా ఒక్కొక్కరు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులుగా నలుగురిని కనడానికి మీరు సంసిద్ధం చేయాలి. ఇది చాలా అవసరం. ఇవాళ సర్వే చేసి చెప్తున్నారు కదండి, అప్పటికి ఇప్పటికి మనకి గడిచిన 10 ఏళ్లలో హిందువులు ఎంతమంది ఉన్నారు, మిగిలినటువంటి వాళ్ళు ఎంతమంది పెరుగుతూ ఉన్నారు. వాళ్ళకి 10 మంది కనడానికి కనేవాళ్ళు 10 మంది. ఒక్కరా కాదా? ఇవాళ పెళ్లిళ్ళే చేసుకోము, అదొక జాతి మొదలయ్యింది. రెండవది మేము పిల్లల్నే మనం దేనికి పెళ్లి, దేనికి నీ బ్రతుకు? సమాజానికి నువ్వు రుణపడి ఉన్నావు, నీ రుణాన్ని నువ్వు ఎలా తీర్చుకుంటావు? పంచ రుణాల్లో ఒక రుణంగానే ఇవాళ ఇక్కడ ఇన్ని యజ్ఞాలు చేస్తూ ఉన్నారు. బ్రహ్మయజ్ఞము, పితృయజ్ఞము, మానవ యజ్ఞము, భూత యజ్ఞము, ఇవన్నీ దేనికి చేస్తున్నారు? తీర్చుకోవాలి. అంచేత అందరూ ఈ కార్తీక వన విభాగంలో సమకూడా అందరూ కలిసి అవును ఇక ఎవరెవరికి ఈ అవకాశం ఉందో వాళ్ళందరికీ చిన్నప్పటి నుంచే, ఇంకా చెప్పాలంటే గర్భంలో ఉన్నప్పటి నుంచి ఒక ప్రహ్లాదుడు, ఒక అభిమన్యుడు గర్భంలో ఉండగానే ఎలా నేర్చుకున్నారు, అలానే మీ గర్భంలో మీ పిల్లలు ఉండగానే వాడిని ఎలా తయారు చేయాలనుకుంటున్నారు. దేశాన్ని సంరక్షించేటటువంటి ఒక దేశ సంస్కర్తగా వారు ఒక హెక్టేజీనా, వారు శివాజీనా, లేకపోతే స్వామి వివేకానందనా? ఇవాళ మనకు ప్రస్తుతం